బిగ్ బాస్ 9కి సర్వం సిద్ధమైంది. కంటెస్టెంట్ల సెలక్షన్ కూడా త్వరలో ఫైనల్ కానున్నాయి. అయితే ఇందులో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల సోషల్ మీడియాలో తన పాటలు తెగ వైరల్ కావడంతో బిగ్ బాస్ నుంచి ఆమెకు ఆఫర్ వచ్చినట్లు సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా? బిగ్ బాస్ సీజన్ 9కు రంగం సిద్ధమైంది. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఈ రియాలిటీ షో త్వరలో అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లకు పిలుపు వెళ్లడం, అందులో కొందరిని ఫైనల్ చేయడం కూడా జరిగింది. ఈ లిస్టులో మన తెలంగాణ ఫోక్ సింగర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ క్రేజ్ ఎక్కువగా పెరిగిపోయింది. భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా రేంజ్లో పాపులర్ అయిపోయాయి. యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ని సంపాదించుకుంటున్నాయి. అయితే ఈ పాపులర్ అయిన కొంతమందిని బిగ్ బాస్ సెలెక్ట్ చేస్తూ వస్తుంది. ఇక ఇప్పుడు ఈ సీజన్కి 9కి కూడా కొంతమంది ఫోక్ సింగర్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మి ఉన్నట్లు సమాచారం. లక్ష్మి ఎవరో కాదు, నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని గన్నోర గ్రామానికి చెందిన అమ్మాయి. ఫోక్ సాంగ్స్ పాడటంతో దిట్ట. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో కూసున్న తీరం పడతలే, ఆనాడే మన్నంటిన తిరుపతి, నిన్ను ఈనాడే మన్నంటిన తిరుపతి పాటలు తెగ వైరల్ అయ్యాయి. దీనికోసం లక్ష్మిని కూడా బిగ్ బాస్లోకి తీసుకుంటున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లక్ష్మి చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుంది. ఫోక్ సాంగ్స్ ఆమె స్పెషల్. ఏకంగా పాన్ ఇండియా సినిమా పుష్ప 2లోనూ ఫీలింగ్స్ అనే పాట పాడే అవకాశం ఆమెకు దక్కింది. ఈ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే సోషల్ మీడియాలో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్న ఈ సింగర్ త్వరలో బిగ్ బాస్లోకి వెళ్లనున్నట్లు సమాచారం. అయితే ఇదే విషయాన్ని ఆమెను అడిగితే బిగ్ బాస్ అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్తానంటూ కొంతమందికి సమాధానం చెప్పింది. మరి ఈసారి బిగ్ బాస్ 9లోకి లక్ష్మి వెళ్తుందేమో చూడాలి. నాగార్జున తప్ప తెలుగు బిగ్ బాస్కి సెట్ అయ్యే స్టార్ దొరకడం లేదనే వాస్తవం. 9వ సీజన్ నుండి ఆయన తప్పుకోవాలని చూసిన బిగ్ బాస్ నిర్వాహకులు కన్విన్స్ చేయడంతో నాగార్జున ఈ సీజన్ కూడా హోస్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇక 9వ సీజన్లో కొత్త టాస్క్లు, మైండ్ గేమ్స్తో కంటెస్టెంట్కి సవాలు విసరబోతున్నట్టు తెలుస్తుంది. ఒకప్పటి హీరోలు, స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలు, యూట్యూబ్ సెలబ్రిటీలు, సోషల్ మీడియా సెలబ్రిటీలు, సినిమాల్లో వివిధ టెక్నికల్ రంగాల్లో పనిచేసిన మేకర్స్ ఈ సీజన్లో పార్టిసిపేట్ చేయనున్నారట. ఆల్రెడీ 9 మంది కంటెస్టెంట్లు కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి అలేఖ్య, చిట్టి పికిల్స్, రమ్య మోక్ష ఓ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇవ్వబోతుందట. తర్వాత జబర్దస్త్ ఇమాన్యుయల్, సీనియర్ హీరో, ఇప్పటి సీరియల్ నటుడు సాయి కిరణ్, ముఖేష్ గౌడ, అలాగే స్టార్ ప్రొడ్యూసర్ ఎంఎస్ రాజు తనయుడు, హీరో అయినటువంటి సుమంత్ అశ్విన్, అలాగే నటుడు శివకుమార్, తేజస్విని, నవ్యస్వామి, రీతు చౌదరి వంటి వారు హౌస్లో కంటెస్టెంట్గా అడుగు పెట్టడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. వీళ్ళైతే దాదాపు ఫిక్స్ అంటున్నారు. మరి మిగిలిన 8 మంది కంటెస్టెంట్లు ఎవరు అనేది కూడా తెలియాల్సి ఉంది. కామన్ మ్యాన్ కేటగిరీలో కూడా కొత్త వారికి అవకాశం ఉందట.